షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి ఒక 20 రోజులైనా పడుతుంది. షాపుకు లక్షించి దండం పెట్టడమే. మీరు క్యాష్ రెడీ చేసుకోండి. ఎవర్రాది? ఏంటి గురు, నువ్వు ఈ పొగని తట్టుకోలేకపోతున్నావు? కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం ఆ పొగని ఎలా తట్టుకుంటారు? రంగారెడ్డి, దయచేసి నువ్వు దీంట్లో తలదూర్చుకో. నీకేం కావాలో అది తీసుకో. నువ్వులే. కావాలంటే జెడ్పీ చైర్మన్ కుర్చీ తీసుకో. నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను. కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. మొత్తం 140 షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఊరి చివర కాంప్లెక్స్ కట్టిస్తాం. ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా? కాంప్లెక్స్ కట్టేంత వరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చేసుకుంటారు. వివరంగా ఒక మాట చెప్తాను విను. ఆ గుర్రం సెంటర్లో షాపుల జోలికి రాకు, వాళ్ళ పొట్ట కొట్టకు, ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు. దయచేసి వదిలేయండి. ఇది నా విన్నపం. రంగారెడ్డి, నీకు కుర్చీ విలువ తెలియదు. సముద్రం ముందు కాళ్లు పెట్టి సముద్రం నా కాళ్లు పట్టుకుందని సంబరపడ్డావనుకో, ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది. నేనేదో కాళ్ల బేరానికి వచ్చానని ముందడుగు వేసావనుకో, మోహమాటం లేకుండా చంపేస్తా. చూడు గురు, నాకు బెదిరించడం రాదు. బెదిరించడానికి రాలేదు, నిజం మాట్లాడా అంతే. కోర్టుకు వెళ్తారంట అన్నా. జనాలందరూ కోర్టుకు వెళ్తారంట. ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పే అన్నా. ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నానే, కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది. అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరీ ఒప్పించాను. సంతోషమయ్యా. $25 కోట్లు కమిషన్ ఇస్తానన్నట్రా. 4 ఎలక్షన్లకి సరిపడే డబ్బు. ఈ నా కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు. వీడి చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం. ఏదో ఒకటి చేసి వీడిని ఆపాలి. సరే అన్న. వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు. అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నరికేస్తా. ఈ ఆనందంలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలయ్యా. తప్పకుండా. సంతోషమయ్యా. నమస్తే. నమస్తే అయ్యా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. మీ నాన్నగారు నీకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూడు. హే సైకిల్. అరే అరే, రేపు పొద్దున్న తొక్కుకుంటూ కానీ రా.
శివయ్య, చెప్పురంగా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సహజం తీసుకెళ్ళు. ఏమైంది? వెళ్ళు. అలాగే సహజ, మన ఇంటికి వెళ్దాం. మోహమాట పడకండి, రండి. అలా ఆయన నిన్ను కాపాడబోయి ఆయన చనిపోయాడు. ఈ ఊరి జనాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి అస్తమిస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తుపెట్టుకున్నారు. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం, చివరగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు ఈ జనాలు. ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలియదు. ఆయన ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ 10 మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు.